ఇప్పుడు మనకి మెగా డిఎస్సి 2025లో పేపర్ లీకేజ్ జరిగిందని ఏదో ఒక అవాస్తవం అనేది ప్రచారం జరుగుతుంది. దాని గురించి మా తరపున మేము కూడా ఇది అవాస్తవం పూర్తిగా అని చెప్పడానికి మేము వచ్చామండి. సో ఇది ఏదైనా సరే కానీ సుమారుగా ఒక 8-9 సంవత్సరాల బట్టి మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం అండి ఇది. మా కళ్ళారా మేము చూసాము. ఎగ్జామ్ రాసినప్పుడు కానివ్వండి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ప్రతి చోట కూడా అంతా పారదర్శకంగా జరిగిందని పూర్తిగా మేము నమ్ముతున్నాము. మేము చూసాము, పూర్తి పారదర్శకంగానే జరిగింది. ఇది ఎక్కడ కూడా లీకేజ్ అనేది జరగలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఒక ర్యాలీలు ధర్నాలు చేస్తామా, వాళ్ళ గురించి మీరు ఏమంటారు? సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా అంత అవసరం లేదండి. ఇది నాకు తెలిసి కూడా ఇది పూర్తిగా అవాస్తవం. ఇది మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇది పారదర్శకంగా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి రిలీజ్ కాబోతా ఉంది. నెక్స్ట్ యువతరానికి ఏం చెప్పబోతున్నారు మరి ఇలాంటి? తర్వాత వచ్చే యువతరానికి నేను ఒకటే అండి చెప్పేది, డిఎస్సి అనేది నెక్స్ట్ ఒక 2-3 రోజులు, ఒక నెల 2 నెలలు అట్లా లేట్ అయినా కానీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు మేము 2014 నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను డిఎస్సి. తర్వాత 2014లో ఒకసారి మిస్ అయింది, తర్వాత 17 అది మిస్ అయింది, తర్వాత మొన్న 25 జాబ్ వచ్చేసింది. యువతరానికి నేను చెప్పే మెసేజ్ ఒకటే, ఎన్నో విషయాలు మధ్యలో దొరుకుతూ ఉంటాయి. సో వాటన్నిటిని నమ్మకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. పూర్తిగా వాళ్ళ స్వశక్తిని నమ్ముకోవాలి. ఎక్కడో ఏదో జరుగుతుంది, ఓ పోస్ట్ కొనుక్కోవచ్చు అనేది అయితే తప్పండి. అది ఎక్కడ జరగదు. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ పీడీగా సెలెక్ట్ అయి ఉన్నాము. ఏం చెప్పాలి? ఇక్కడ రావడానికి మమ్మల్ని వైకాపా వారు పదే మా యొక్క ప్రతిభని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెంపపెట్టిలాగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆత్మగౌరవాన్ని ఇక్కడ చూపిద్దామని వేలాదిగా తరలి వచ్చాము. మేము వాళ్ళకి ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఇచ్చిన డిఎస్సి మీద దుష్ప్రచారం చేయడం మాకు చాలా బాధగా ఉంది. మేము 6 నెలలు చాలా కష్టపడి చదివి, నేను ఆల్రెడీ విఆర్ఓ చేస్తున్నాను, చేసుకుంటా ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రస్తుతం ఈ టీచర్ వృత్తి మీద మమకారంతో వచ్చాము. మమ్మల్ని ఇలా అవమానించడం చాలా బాధగా ఉంది. ఇకనైనా ఈ ఫేక్ ప్రచారాలు మానుకొని యువత కూడా ఈ వైకాపా వలలో పడకుండా చక్కగా మళ్ళీ డిఎస్సి వస్తుంది అక్టోబర్లో. డిఎస్సికి చదువుకొని మళ్ళీ మీరు ఉద్యోగార్థులు కావాలి. వీళ్ళ యొక్క రాజకీయ బలికి మనం రాజకీయ సమితి కాకూడదని మేము కోరుకుంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, పూర్తి సమగ్ర దర్యాప్తు జరగాలి అనేసి అంటా ఉన్నారు. సిబిఐ జరగడానికి ఏమైనా అక్రమాలు ఉంటాయి కదా? సిబిఐ జరగడానికి ఎలాంటి అక్రమాలు లేకుండా చక్కగా 150 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇందులో ఎలాంటి అక్రమం జరగలేదు కాబట్టి దీనికి సిబిఐ విచారణ అవసరం లేదు. అయితే గీతే సిబిఐ విచారణ పోయినసారి 1,16,000 వేసింది కదా ఆయన సచివాలయ ఉద్యోగాలు, దాంట్లో వేయాలి. మండల స్థాయిలో ఆడినటువంటి వాడికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది వీళ్ళు కాదు. ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఆడితే ఇచ్చారు వీళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ వేయాలి. పోయినసారి పంచాయతీలు చేసినటువంటి 1,16,000 పోస్టులు ఇచ్చారు కదా సచివాలయం జాబులకి, దాని మీద వేయాలని మేము కోరుకుంటున్నాం. డిఎస్సికి ఎలాంటి అపోహలు లేకుండా ఖచ్చితంగా లోకేష్ గారు చెప్తే చేస్తాడంతే. కాబట్టి అతను అక్టోబర్లో డిఎస్సి అంటున్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా డిఎస్సి పడుద్ది. నిరుద్యోగస్తులందరూ చక్కగా చదువుకొని ఉద్యోగం కొట్టాలని కోరుకుంటున్నాం. మరి మంత్రిని రాజీనామా చేయాలి, పదవికి అనర్హుడు అనేసి చెప్తా ఉన్నారు. అంత మంచిగా చేసే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనడం హాస్యాస్పదం. పోయినసారి వాళ్ళ గవర్నమెంట్లో టీఎంసీలు క్యూసెక్కి తేడా తెలియడం భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేశారు. హోంగార్డ్కి కానిస్టేబుల్కి తేడా తెలియడం హోంమంత్రి చేశారు. అప్పట్లో వాళ్ళు చేయాల్సింది రాజీనామా. ఇప్పుడు ఇంత మంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కేవలం రాజకీయ లబ్ధే. మరి మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏమంటారు? వాళ్ళకి అసలు హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటంటే తెలియట్లా, చెప్పినా వింటలేదు. ఇక వాళ్ళు ఈగోతో ఉన్నారు, ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి జ్ఞానోదయం కావాలని మేము కోరుకుంటున్నాం. దేవుడి దయ వల్ల జ్ఞానోదయం అయితే ఈ డిఎస్సి అక్రమాల మీద జరిగినటువంటి ఫేక్ అనే విషయం అక్కడ తర్వాత ఆగిపోయింది. కేవలం వాళ్ళకి జ్ఞానోదయం అవ్వట్లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇదంతా మాకు నెడుతున్నారు. కారణం అంటే ప్రధానంగా మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని అపోజిషన్ వాళ్ళు చేయడం వల్ల అది కాదు, కరెక్ట్ కాదు. మేము మెరిట్ ద్వారా ఉద్యోగాన్ని సాధించామని చెప్పి అవడం కోసం మేము అభ్యర్థులందరూ ఈరోజు ఆత్మగౌరవ ర్యాలీ అనే పేరుతో ఈరోజు ర్యాలీకి విజయవాడ వచ్చామండి. మేము
ఈ 16,000 ఉద్యోగాల్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సమగ్ర దర్యాప్తు చేయాలి అనేసి ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు అక్రమాలు జరిగినాయని. హైకోర్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి కొట్టేసింది. హైకోర్టులో కొట్టేసినప్పుడు ఇటు సుప్రీంకోర్టుకి వెళ్తే సరిపోతుంది కదా. అప్పుడు సుప్రీంకోర్టు నిజమైన ఆధారాలు ఉంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఇస్తుంది కదా. హైకోర్టుకి నుంచి సుప్రీంకోర్టు వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీ అంటాం కదా, దాంట్లో అది అర్ధరహితం అని ఇక్కడే అర్థమవుతుంది మనకి. మరి గతంలో ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈసారి గత 5 సంవత్సరాలు ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంతకుముందు 2012 కానీ 14 కానీ 18 కానీ ఈ టీడీపీ గవర్నమెంట్లోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. కానీ వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎప్పుడూ ఇవ్వలేదు. లాస్ట్లో 6,000 పోస్టులతో డిఎస్సి వేస్తున్నామని చెప్పారు. కానీ అది ప్రకటించేది అమల్లోకి వచ్చే లోపలికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది కూడా రద్దు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇవ్వలేక ఇచ్చిన వాళ్ళ మీద నిందలేయటం తప్ప ఇది సరైనది కాదు అని చెప్పి మేము భావిస్తున్నామండి. గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్కే ఈసారి 6,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అనేసి వాళ్ళు ఒక పక్కన అంటా ఉన్నారు. ఏమంటారు? వాళ్ళు గతంలో 6,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పారు. కానీ 6,000 పోస్టులు కూడా లేవు అని చెప్పారు. అసలు పోస్టులే లేవు, ఉన్న వాటిలో మేము కష్టపడి 6,000 ఇస్తున్నాం అన్నారు. తర్వాత వీళ్ళు 16,000 పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. మరి పోస్టులే లేనప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఎటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ఎలా కాలక్షేపం చేశారనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు మరొక నోటిఫికేషన్ డిఎస్సి ప్రిపేర్ అవుతాం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మనం మెరిట్ ద్వారానే ఎన్నికవుతున్నామండి. ఎవరైనా కానీ మీరు టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని మీరు కష్టపడి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పోస్ట్ సాధించవచ్చు అని చెప్పి నేను గట్టిగా చెబుతున్నాను. మరి ఇలాంటి ఆరోపణలు కొన్ని పదే చెప్తా ఉంటే నమ్మగలే వ్యవహారాలు ఉన్నాయి. మరి ఆ యువతకి ఏం చెప్తారు? డిఎస్సి వ్యవహారంపై ఏం చెప్తారు? అంటే మీరు ఈ ట్రాప్లో పడి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదివితే బెటర్ అని చెప్పి నేను భావిస్తానండి. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకుని మీరు బుక్స్ పక్కన పెట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దని చెబుతాను. ఒక పక్క మాజీ మంత్రులు ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నారు, గతం మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమంటారు సార్? ఏం లేదండి, ఇప్పుడు దాదాపు 16,000 పోస్టులకి దాదాపు 3 లక్షల మంది పైగా రాశారు ఎగ్జామ్. 16,000 మందికి వచ్చింది. మిగతా ఈ 16,000 తప్ప మిగతా ఎగ్జామ్ రాసిన ఎవరు అడిగినా కానీ ఎగ్జామ్లో అన్యాయం జరిగిందని చెబుతాడు. ఎందుకంటే పోస్ట్ రానివాడు ఎవడైనా అన్యాయం జరిగిందని చెబుతాడు తప్ప సక్రమంగా జరిగిందని చెప్పడు. కాబట్టి ఇదంతా కానీ సరైన ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. ఎగ్జామ్లో మెరిట్ సాధించిన అభ్యర్థి నాకు పోస్ట్ రాలేదు కాబట్టి అన్యాయం జరిగిందంటే అది సరైన విధానం కాదంటున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు. మేము ఇప్పుడు 2 డిఎస్సీలు రాసాం, ఇది కూడా డిఎస్సీ. ఫస్ట్ డిఎస్సీలో డబ్బులు పెట్టి కొనుక్కుంటాంగా, ఈ 10 సంవత్సరాల టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం? కాబట్టి సరైన ఆరోపణ కాదు అంటున్నాం. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం తప్ప మరో ఉద్దేశం లేదు. అంటే ప్రతిపక్షానికి వేరే టాపిక్ ఏం లేక ఈ డిఎస్సీ అనే టాపిక్ కూడా పట్టుకుని దాని మీద ఫాలో అవుతున్నారు. అదే నిట్ని ఆధారం చేసుకుని దీని గురించి మాట్లాడతారు. నిట్లు ఏంటి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, పేపర్ లీక్ అయిందని వాళ్ళు ఒప్పుకున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి ఆధారాలు చూపించింది. ఇక్కడ సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళలేదు, సుప్రీంకోర్టు తగిన ఆధారాలు చూపించలేదు. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పేపర్ లీక్ అయిందనే ఆధారం ఎక్కడ లేదు. దాన్ని ఆధారం చేసుకుని మనం కూడా ఏదో ఒకటి సృష్టిద్దాం అన్న ఇది తప్ప ఏమీ లేదండి. మరి మంత్రి గారిని రాజీనామా చేయాలి, పదవి కనకూడదు అనేసి ఒక పక్క వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది అన్ని అసత్య ఆరోపణలు అండి. ఎటువంటి ఆధారాలు లేవు దీంట్లో. వీళ్ళు ప్రభుత్వాన్ని, అభ్యర్థుల్ని అందరూ పక్కదారి పట్టించాలి. వీళ్ళు మరో డిఎస్సీ రేపు అక్టోబర్లో ఇంకో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇవ్వకుండా చేయాలి, అభ్యర్థులు పక్కదారి పట్టించాలి అనే ఉద్దేశం తప్ప దీంట్లో జెన్యూన్ కారణం అనేది ఏది లేదు అని చెప్పి మేము అందరం బలంగా భావిస్తాం. మరి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఆరోపణలన్నీ అవాస్తవం అండి. మేము ఫస్ట్ నుంచి కూడా ర్యాంకు వచ్చిన దగ్గర నుంచి ఆ మార్కులు ఇవ్వటం కానీ సో అన్నీ కూడా జెన్యూన్ గా జరిగాయండి. ఎప్పటికప్పుడు మార్కులు లిస్ట్ ఇవ్వటం అవన్నీ కూడా పకడ్బందీగా జరిగాయి. అది అంత అవాస్తవం అండి, అది అవాస్తవం. లాస్ట్ గవర్నమెంట్ లో 5 ఏళ్లలో ఒక డిఎస్సి అదే మేము ఎదురు చూసాం వేస్తారేమోనని, వేయలేదు. వేసిన వెంటనే మేము అప్పటి నుంచి ప్రిపరేషన్ లోనే ఉన్నాము. సో ఈ గవర్నమెంట్ రాగానే డిఎస్సి వచ్చింది. మేము ఇప్పుడు విజయవాడ రావడానికి కారణం ఏంటంటే, విజయవాడ రావడానికి కారణం ఇది దగా డిఎస్సి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది నిజం కాదు అని చెప్పేసి మేమందరం కూడా ఏకమై ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ డిఎస్సి పోస్ట్ కూడా మరీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ స్టూడెంట్స్ కి ఏం చెప్తారంటే, ఇటువంటివన్నీ నమ్మొద్దండి. తప్పనిసరిగా డిఎస్సి జరుగుతుంది. పోస్టులు అనే వాళ్ళకి వస్తే వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలని మేము కోరుతాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దనే చెప్తున్నారు. చదువుకునే వాళ్ళు ఇవన్నీ నమ్మకూడదు కదా.
వాళ్ళ మోటివ్ ఏందో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ముందుగానే వెళ్ళాలి. ఇటువంటి జరిగినా జరగకపోయినా సో వాళ్ళు ముందుకెళ్తేనే ఉద్యోగం సాధించగలుగుతారు. ఓకే సార్. రాములు, సూర్యాపేట డిస్టిక్, మాది తెలంగాణ. అయితే ఓపెన్లో వచ్చింది జాబు. అయితే దగా డిఎస్సి అని చెప్తారు కానీ అది అవాస్తవం. నేను వేరే స్టేట్ నుండి నాకు జాబ్ ఎట్లా ఇస్తారండి? దగా డిఎస్సి అయితే నువ్వు వేరే స్టేట్ నుండి మాకు ఎట్లా వస్తుంది పోస్ట్? ఓపెన్ కేటగిరీలో వచ్చింది అన్నట్టు. కాబట్టి ఇట్లా ఈ అవాస్తవాలు నమ్మకూడదు. మొత్తానికైతే ఈ డిఎస్సి నిర్వహించడం పారదర్శకంగానే జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ లో ఒక పోస్ట్ కూడా చేయలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో ఒక పోస్ట్ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ పోస్టులు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు దగా డిఎస్సి అంటారు. దగా డిఎస్సి అయితే కాదండి, పారదర్శకంగానే జరిగింది. నాకు తెలిసి నేను తెలంగాణ నుండి జాబ్ కొట్టగలిగానంటే కరెక్టే చేశారు. ఇక్కడ ఆ ప్రాసెస్, డిఎస్సి ప్రాసెస్ కూడా బాగుంది అన్ని రకాలుగా. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారండి? డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. పోస్టులు ఉన్నాయి, మనం బాగా చదివి కష్టపడగలిగితే జాబ్ వస్తుందండి. అంటే ఇప్పుడు విజయవాడ రావడానికి కారణం ఏంటంటే అదే దగా డిఎస్సి అని ప్రచారాలు పేపర్కి ఇస్తారు, అది అవాస్తవం అండి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ నుండి నాకు ఎట్లా ఇస్తారండి? దగా డిఎస్సి అయితే నాకు ఎట్లా ఇస్తారు? తెలంగాణ కదా, 20% నాకు వచ్చింది ఒక పోస్టు. అదే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కదా, పారదర్శకంగా జరిగిందని చెప్పడానికి. అంటే ఇలాంటి వార్తలు ఎవరు నమ్మద్దని అది చెప్పాల్సిందే. ఎందుకంటే నిజాయితీగానే పారదర్శకంగానే మనకు పోస్టులు ఇస్తారండి. దగా డిఎస్సి అని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు, దాని గురించి ఏమంటారు? ఇది దగా డిఎస్సి కాదండి, మెగా డిఎస్సియే. ఈ మెగా డిఎస్సి 2025 అనేది చాలా మంది కళల్ని నిజం చేసింది. ఈ రోజు మేమందరం టీచర్లుగా ఉన్నాము అంటే ఈ మెగా డిఎస్సి వల్లనే. మేము ఆల్మోస్ట్ ఒక 15 years నుండి హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చామండి. ఎన్నో డేస్ మేము ఈ కళలు అసలు నెరవేర్చుకోగలమా లేదా అనే దాని గురించే వెయిట్ చేస్తా ఉన్నాము. ఫస్ట్ ఎలక్షన్ ముందు ఒక గవర్నమెంట్ మనకి 7,000+ రిక్రూట్మెంట్ అని చెప్పారు. మేము యాక్చువల్ గా నాది డిఎస్సి లాస్ట్ ఛాన్స్. ఐ మీన్ 44 ఏజ్. అండ్ ఆ టైంలో నేను అనుకున్నాను, నేను ఇన్ని రోజులు ఫైట్ చేసింది అసలుకి అచీవ్ చేస్తానా లేదా, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇక రాదు అని కూడా ఫిక్స్ అయ్యానండి. ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ జరిగాయో, గవర్నమెంట్ చేంజ్ అయిందో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000+ మెగా డిఎస్సి అని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి మేము బాగా మా హార్డ్ వర్క్ అంతకు ముందు కూడా ఆపుకోలేదు ఎప్పుడు కూడా. ఈ రోజు మళ్ళీ మేము ఇలాగా అచీవ్ చేయొచ్చు అని మాకున్నటువంటి ఆశలకి ఒక హోప్ అనేది బాగా వచ్చింది. అలా రావడం వల్ల ఇంకా హార్డ్ వర్క్ చేసాము. నెంబర్ ఆఫ్ అవర్స్ హార్డ్ వర్క్ చేసి మేము చేసే జాబ్స్ ని కూడా పక్కన పెట్టి దీనికోసమే కష్టపడ్డామండి. ఇప్పుడు మేము ఎప్పుడైతే రిక్రూట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయ్యామో ఆ టైంలో మాకు తెలిసిన వాళ్ళందరూ ఈ ఏజ్ లో మీరు చాలా బాగా అచీవ్ చేశారు, చాలా గ్రేట్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో 1 year కూడా కంప్లీట్ అవ్వకుండానే మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళే ఒకవేళ వీళ్ళు కూడా కొనుక్కున్నారా ఏంటి అనే స్టేజ్ లో వాళ్ళు చూస్తున్నట్టు ఫీలింగ్ మాకు వస్తా ఉంది. సో మేము చెప్పేది ఒకటే అండి, ఇక్కడ హార్డ్ వర్క్ ఎవరైతే చేశారో, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా రిక్రూట్ అయ్యారండి. ఎవరు ఏ పోస్ట్ కొనుక్కోలేదు, ఎక్కడా కూడా అలాంటిది జరగలేదు. ఈ డిఎస్సి 2025 అనేది చాలా పారదర్శకంగా జరిగింది. దీంట్లో మేము సెలెక్ట్ అవ్వడం, రిక్రూట్ అవ్వడం, టీచర్ గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ రూమర్స్ ని నమ్మద్దు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఎవరైనా నెక్స్ట్ రిక్రూట్మెంట్ కి ఎవరైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటివి విని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మనకెలా వస్తుందిలే, ఎలాగో వాళ్ళు పోస్టులు అమ్మేసుకుంటారు కదా అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇది ఎక్కడ జరగట్లేదండి. మీరందరూ కూడా పేషెన్సీతో ఉండండి. ఎక్కువ పోస్టులతోటి మళ్ళీ తొందరలోనే ఇంకొక 2 or 3 months లో జరుగుతుందని చెప్తున్నారు. మీరందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, మాలాగే రిక్రూట్ అవ్వండి. ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. ఇది ఎప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేమందరం అదే చెప్పేది. మమ్మల్ని గాని మా విజయాల్ని గాని ఎవరు అగౌరవపరచద్దు మీ అబద్ధమైన ప్రచారంతో. మమ్మల్ని మానసికంగా కూడా వేదనకు గురి చేయొద్దండి. మేము కోరుకునేది అదే. అందుకోసమే ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
మేము వచ్చింది కృష్ణా డిస్టిక్ అండి. ఆ, నేను చేసేది ఆర్గోల్ హై స్కూల్లో చేస్తున్నాను సార్. బాపులపాడు మండలం అండి. అది విజయవాడ రావడానికి కారణం ఏంటి? అదే సార్, మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి అచీవ్ చేశాము. కానీ వాళ్ళందరూ వచ్చి కాదు వీళ్ళందరూ కొనుక్కున్నారు అంటున్నారు. అది నిజం కాదు అని చెప్పుకోవడానికే మేము వచ్చాం సార్ ఈ రోజు. ఎందుకంటే మా వాయిస్ మేము కూడా వినిపించాలి కదా. వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళకి ఏం జరిగిందనేది తెలుసో లేదో తెలియదు. మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాం అనేది మాకు తెలుసు. దానికోసమే మేము వచ్చామండి, అది చెప్పడానికే వచ్చాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పెన్నిస్పూల్ మండలం పెన్నిస్పూల్ గ్రామం సార్. నా పోస్టింగ్ వచ్చేసి చంద్రలపాడు మండలం పొక్కునూరు. ఏ పోస్ట్? నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. ఇది నా సెకండ్ అటెంప్ట్ అన్నమాట. ఫస్ట్ అటెంప్ట్ 2018 లో అటెంప్ట్ చేశాను. సో అప్పుడు జస్ట్ లో మిస్ అయింది. పోస్టులు తక్కువ ఉండటం వల్ల మిస్ అయిపోయింది. సో అప్పటి నుంచి నా ప్రిపరేషన్ అలాగే ఉంది. సో తర్వాత మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అలా పిల్లలతో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం సార్. చాలా చిన్న పిల్లలు, వాళ్ళని వేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ అలాంటి ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇలా పోస్ట్ సాధించిన మమ్మల్ని ఇంత హేళనగా మాట్లాడటం అనేది చాలా, అంటే మాటలో చెప్పలేము. చాలా మెంటల్ గా మేము బాగా స్ట్రెస్ అవుతున్నాము. సో మీరు ఏమైతే వ్యాఖ్యానాలు చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో విజయవాడ రావడానికి ఏంటంటే కారణం? ఇప్పుడు విజయవాడ రావడానికి కారణం ఏంటి అంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మాటలకి మేము అపోజ్ చేస్తూ వాటిని వెనక్కి తీసుకోవాలని మేము వచ్చాము సార్. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారంటే? నెక్స్ట్ డిఎస్సి మనం కష్టపడితే కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది సార్. కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఓడిపోడు. మేము అలా కష్టపడి వచ్చిన వాళ్ళని మా కష్టాన్ని మీ మాటలతో చీప్ గా మాట్లాడితే మాత్రం ఎలా సమాధానం చెప్పాలో మా అందరికి కూడా తెలుసు. చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు? అలాంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు సార్. మేము చాలా కష్టపడి చదివాము, నిజాయితీగానే పోస్టులు ఇచ్చారు. వాళ్ళు చేసే అంత రాజకీయ ఆరోపణలు తప్ప వాటిలో ఎలాంటి సత్యం లేదు. నిజాయితీగానే పోస్టులు వచ్చాయి, నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళకే పోస్టులు వచ్చాయి. అంటే వాళ్ళు ఏమో సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, మళ్ళీ 10 లక్షలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు పోస్టులు వచ్చిన వాళ్ళకంటే పోస్టులు రాని వాళ్ళు, పోస్టులు వచ్చింది 16,000 మంది, పోస్టులు రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదా. వాళ్ళ వైపు టర్న్ చేసుకోవడానికి వీళ్ళు ఆడే ఒక ఆరోపణ, అసత్య ఆరోపణలు అవన్నీ ఏంటంటే రాజకీయంగా వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నారే తప్ప వాళ్ళ ఆరోపణలు ఎలాంటి నిజం లేదు. విజయవాడ రావడానికి కారణం ఏంటంటారు? అంటే మేము వాళ్ళు చేసే ఆరోపణలకే మాకు బాధ కలిగి మేము అలా ఏం లేదు, మేము నిజాయితీగానే జాబులు పొందాం అని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం అన్నమాట. అంటే నెక్స్ట్ డిఎస్సి ఇంకొక డిఎస్సి కూడా పడే అవకాశం ఉంది. వాళ్ళకి ఏం చెప్తారంటారు? చదువుకునే వాళ్ళకి నిజాయితీగా చదువుకోండి, తప్పకుండా నిజాయితీగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా జాబులు వస్తాయి. రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు మీరు అలాంటివి అసలు పట్టించుకోవద్దు. కష్టపడి చదువుకోండి, చదువుకున్న వాళ్ళకి కన్ఫర్మ్ జాబ్లు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.